ఎవరు చెప్పాను సరే కలిసి అన్నప్పుడు నువ్వు నిజాయితీగా 1990లోని ఫస్ట్ లో నువ్వు సీఎం అయినాడు. ఎలా సీఎం అయ్యావు నువ్వు? తర్వాత రెండోసారి సీఎం ఎలాగయ్యో? ఎందుకు కలిసి వచ్చావు? అంటే నీ దగ్గర తప్పు ఉంది కదా, చంద్రబాబు నాయుడు పరిపాలన చేయలేదు కాబట్టే కదా కలిసి వస్తున్నారు. ఎందుకు గెలవలేదు? హైదరాబాద్ పొజిషన్ లో ఉంది. హైదరాబాద్ లో ఉద్యోగం చంద్రబాబు నాయుడు ఎవరు కాదు, చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చంద్రబాబు చేసినప్పుడు ఆంధ్రాలో ఏం పని? తెలంగాణలో వచ్చి వెళ్ళొచ్చు కదా. ఏ ఆంధ్ర జగన్ ముందే చెప్పారు. రీసెంట్ టైమ్స్ లో ఒక మంచి కామెడీ సినిమా వచ్చిన, ఎందుకంటే ఆర్జీవి ఇప్పటి వరకు ఒక కామెడీ సినిమా ఎప్పుడు చేయలేదు. ఒక మంచి అంటే లైక్ పవన్ కళ్యాణ్ గారి కామెడీ 10% ఉంటే జగన్ గారు చెప్పే ప్రతి డైలాగ్ కామెడీ ఉంది. అది నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళ పాత్ర పాపం చిన్నదే అన్న, జగన్ గారి కామెడీ ఎక్కువ, చాలా కామెడీ, డైలాగ్ కామెడీ, మామూలు కామెడీ కాదు. హిలేరియస్. నేనైతే చాలా, నేనే కాదు చాలా మంది నవ్వుకున్నారు అనమాట జగన్ గారు క్యాటర్ చేసిన. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి యాంటీగా చూపించారు అనిపించింది నాకు. ఐ థింక్ సో పవన్ కళ్యాణ్ గారు యాంటీగా చూపించారు. కానీ జగన్ గారిది మాత్రం చాలా జెన్యున్గా, తను ఒకవేళ ఇలా ఉంటే బాగుండు అన్నట్టుగా జగన్ గారిది చూపించారు క్యారెక్టర్. ఇలా ఉంటే నిజంగా బాగుండేదేమో. యాక్టింగ్ అయితే జగన్ గారి పాత్రలో చేసిన అన్న యాక్టింగ్ చాలా బాగుంది. భారతి గారి యాక్టింగ్ చాలా బాగుంది. యాక్టింగ్ పరంగా బాగుంది. సినిమాగా చూస్తే బాగుంటుంది, కానీ పొలిటికల్ రకంగా చూస్తే మాత్రం ఇచ్చి పడేసుకుంటుంది. బట్ 90% కామెడీ ఉందన్న సినిమా మొత్తం. కామెడీకా ఫస్ట్ టైం ఆర్జీ గారు కామెడీ సినిమా చేశారు నాకు అనిపించింది కాబట్టి. అయ్యో సినిమా మొత్తం కామెడీయే, అసలు మామూలు కామెడీ కాదు. జగన్ గారు మాట్లాడిన ప్రతి డైలాగ్ కామెడీ. అలాంటి డైలాగులు ఇంకా నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. చాలా బూత్ అనే వర్డ్స్ వినిపిస్తున్నాయి అనమాట. అలాంటి డైలాగ్స్ మాట్లాడు. వ్యూహంకా ఇదే ఒక 4-5 ఇవ్వచ్చు. చాలా మంచిది. పూర్వం ఏదైతే జరిగిందో అది మొత్తం సినిమాలు చూపించాడు. ఖచ్చితంగా ఈసారి కూడా మ్యాక్సిమం 99% జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. వైనాట్ 175 ఖచ్చితంగా ఆ నినాదాన్ని ఖచ్చితంగా నిరూపించడానికి ట్రై చేస్తున్నాడు. పక్కా 175 మాత్రమే తిరుగు లేకుండా వస్తాయి. సినిమా కూడా చాలా అంటే చాలా మంచి తీశాడు. దాసరి కిరణ్ కుమార్ కూడా మంచి చేశాడు. ఇది అంత ఎఫెక్ట్స్ తోటి మంచి తీశాడు. సినిమా మాత్రం ఎటువంటి లోపం అనేది లేదు. దాంట్లో ఎలా అయితే జరిగిందో అది మాత్రం మొత్తం పూర్తిగా చూపించేశాడు. ఖచ్చితంగా 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రం పక్కా సీఎం అవుతాడు. సిద్ధం అనే నినాదంతో 10వ తారీఖు కూడా మంచి గట్టిగా మేదరమెట్లో కూడా మంచి మీటింగ్స్ పెడుతున్నాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే సీఎం అవుతాడు. సినిమా కూడా మంచి తీశాడు. దీంట్లో ఎటువంటి లోపం లేదు, ఎవరిని ఉద్దేశించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ మాత్రం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్సలెంట్గా చూపించాడు. ఇది మాత్రం అసలు దాన్ని నవ్వొచ్చేటట్టుగా ఉంది. కానీ అది మాత్రం రియల్. అతని క్యారెక్టర్ కూడా సినిమాల వరకు మాత్రం వేరే, సినిమాలో చూపించింది మాత్రం వేరే. కానీ పవన్ కళ్యాణ్ కూడా చాలా చెత్తగా చేశాడు. ఓకే రియల్, ఇది మాత్రం రియల్ అండి, 100% రియల్. సినిమా అయితే సినిమాలో ఎలా అయితే చూపించాడో బయట కూడా అదే అలానే జరిగింది. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ తీసుకున్నా సరే, తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకున్నా సరే, భారతి ఎవరు తీసుకున్నా సేమ్ ఏదైతే జరిగిందో అదే చూపించాడు. ఎంత ఓవర్గా ఏం చూపించలేదు. బయటకు కూడా నార్మల్గానే చూపించాడు. ఎవరిది ఉద్దేశించి ఎక్స్ట్రా ఏం తీసిలేదు. ఏదైతే జరిగిందో అదే మాత్రం చూపించాడు మొత్తానికి. ఓకే ఏంటండి అదే చెప్తున్నా కదా, లోకేష్ చేసింది ఇంకా దానివల్ల వైఎస్ఆర్సీపీకే పాజిటివ్నెస్ వచ్చింది తప్ప దానికి ఎఫెక్ట్ ఏమీ లేదు. అది